జిల్లా సదాశివపేట పట్టణంలో అక్రమ మోరం దందా జోరుగా కొనసాగుతుంది. వివరాల్లోకి వెళ్తే సదాశివపేట పట్టణ శివారులోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద నుండి అక్రమంగా మోరం మట్టి తరలిస్తుండగా సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు ఆర్ఐ గణేష్ మరియు సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి వాహనాలను, ట్రాక్టర్లు, జేసీబీని సీజ్ చేసి తహసీల్దార్ కార్యాలయం వద్దకు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఆర్ఐ గణేష్ మాట్లాడుతూ ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మొరం తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. తీసుకో కూర్చున్నాడు దాంట్లో దాంట్లో కూర్చున్నాడు ఫోన్ ఎందుకు ఇచ్చేస్తాడు. మాట నాడు నేను అందరు నాడుతున్నాడు నాకు తెలిసి మీరు మీకు అర్థం కావాల్సిన డబుల్ బెడ్రూమ్ మొత్తం అడగండి సార్. నేను మంచి మాకు తెలుసు నడువు అంటున్నా. తమాష అవుతున్నది రోజు ఒక పని. రోజు మేము రామన్నా నువ్వు నడుస్తున్నావా వచ్చారా వచ్చారు సార్. ఏం ఫోన్ ఏం కథ ఇబ్బందులు ఎప్పుడే తెలుసా. విరామ్ నర్సరీ వేరే ఉన్నాయి సార్. బాబాయ్ ఇబ్బంది అవుతుంది తెలుసా మాకు. ప్రెస్ వాళ్ళు నరకం తెలుసా మొత్తం చేసి పెట్టింది. దొరికినప్పుల్లా నేను కొత్తగానే వచ్చినట్టు అలా విలువ ధర పిలిచారు. మీకు అర్థమైతే పరిస్థితి. ఎవరితో చెప్పినా చేసేది చేస్తున్నామా అంటున్నా.